పెట్టి ఒక రేషన్ కార్డులో ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే మాఫీ చేస్తానడం అనేటువంటిది ఇది రైతులను మోసం చేయడం, రైతులను దగా చేయడం, నిజమైన రైతులకు రుణమాఫీ వర్తించజేయకుండా రాష్ట్ర ప్రభుత్వం ఇలా దారుణంగా రైతుల్ని మోసం చేస్తా ఉంది. పాస్బుక్ సపరేట్ ఉందా లేదా చూడండి, కానీ రేషన్ కార్డు సపరేట్ ఉందా లేదా అని చూడాల్సిన అవసరం ఏంది? ఇవాళ ఇంకోటి అందులో వాళ్ళు ఇచ్చిన గైడ్ లైన్స్ లో 4.7 లో ఏమంటారంటే ఆధార్ కార్డు, రేషన్ కార్డు, అదే విధంగా మన పాస్బుక్ మూడిట్లలో డేటాను ఒకటిగా ఉందా లేదా చూసిన తర్వాతనే ఇస్తారట. అంటే వాళ్ళు ఎక్కడ మ్యాచ్ కాకపోయినా ఆయనకు రాదన్నట్టే కదా. ఇవాళ రాష్ట్రంలో మీరే ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు, కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు తీసుకున్నారు. లక్షల మంది 7 నెలల కింద దరఖాస్తులు పెట్టినారు. 7 నెలల నుంచి మీ దగ్గర దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. మరి ఆ కార్డులు ఇచ్చుంటే మరికొన్ని లక్షల మంది రైతులు ఇలా అర్హులు అయ్యేవాళ్ళు కదా. 7 నెలల కింద ప్రజాపాలనలో కొత్త రేషన్ కార్డులు ఇస్తామని దరఖాస్తులు